నమస్కారం. ధనురాశి 2026 మిత్రులారా, ఓవరాల్ రీడింగ్ ఇది. అయితే మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. అయితే ధనురాశిలో ఏ రకంగా ఉన్నదో దీని గురించి ఓవరాల్ చెప్తున్నాను. అయితే టారో ద్వారా ఇదే కరెక్ట్ జరుగుతుంది, ఇదే పర్మనెంట్గా జరుగుతుంది అని చాలామంది చెప్తున్నారు. ఇలాగ యూట్యూబ్స్లో నేను చెప్పను, అలాంటి థంబ్నెయిల్స్ వేయను. మీకు నచ్చితే దీన్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారని. ధనురాశికి ఇలాగే అర్ధాష్టమ శని నడుస్తుంది, కానీ పనులు అవుతూ అవుతూ మధ్యలో ఆగిపోతున్నాయి. పాపం వాళ్ళ బాధలు ఎంతమంది కాల్ చేస్తున్నారో ఈ ధనురాశి వాళ్ళు కూడా. ఒకటి, ఈగోయిస్టిక్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయి మీ లైఫ్లో. నెంబర్ 1 ఈ సంవత్సరం. తర్వాత ధనురాశి డిసిసివ్ పూర్తి బ్యాలెన్స్తో మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి. కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా బ్రెయిన్లో పెట్టుకోవాలి. అంటే కర్మ సిద్ధాంతాన్ని మనం ముందుకు పంపించాలి. నెక్స్ట్, డివైన్ హెల్ప్ అంటే ఏంజల్స్, భగవంతుడి ఆశీర్వాదం మీపై పుష్కలంగా ఉంది. ధనురాశి లేకపోతే ఈరోజు గుళ్ళు లేవు, గోపురాలు లేవు. కానీ ఏ మాత్రం కూడా మీరు రిలాక్స్ అయిపోయి చాలా అసలు నేనే కరెక్ట్ అన్నట్టుగా ఉండద్దు. సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళండి అని ఈ సంవత్సరం చెప్తుంది. అయితే ఈ సంవత్సరం మీకు కొంత హడల్స్ ఉన్న కొన్ని కార్యక్రమాలు మాత్రం జరిగే అవకాశం ఉంది. ధనురాశిలో ఈ యొక్క గొప్పతనం, వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. అయితే ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. బ్యాక్ స్టాంపింగ్ చాలా జరుగుతుంది. చీటింగ్ అమ్మో చాలా. ఈసారి మాత్రం ఓవరాల్గా అన్నీ, అంటే బ్యాక్ స్టాంపింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, చీటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, మీకు ఛాలెంజెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ముందు హెల్త్ చూద్దాం. హెల్త్ బాగుంటుందండి. హెల్త్ ఆన్ అండ్ యావరేజ్ బాగానే ఉంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? వెల్త్లో డబ్బులు చూద్దాం ముందు. గ్యాదరింగ్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ బాగుంటాయి ఈ సంవత్సరం. శుభకార్యాలు బాగా చేస్తారు. శుభకార్యాలు మీ ఇంట్లో బాగా అవుతాయి. వివాహాదికు శుభకార్యాలు, పార్టీలు, ఫంక్షన్లు, గృహప్రవేశాలు బాగానే ఉంటాయి. వీటన్నిటికీ బాగా వెళ్తారు. ఎవరితోటన్నా పార్ట్నర్షిప్ చేస్తే మాత్రం మీకు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చీటింగ్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి మీ పార్ట్నర్స్ చీట్ చేసే అవకాశం ఉంది. ఇది వరల్డ్ కార్డ్, అంటే ఇది మీదే. మీ ఎదురుగుండా ప్రపంచం ఉంటుంది. దాన్ని మనం ఎలాగా సాధించాలా అన్నది కరెక్ట్గా ఆలోచించి కూలంకషంగా ఆలోచించుకొని చేయగలిగే పద్ధతి ఉంటుంది, చేయలేదు. ఓకే, ఎందుకు మీకు ఈ చిన్న గైడెన్స్ ఇస్తున్నానంటే ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి? ఫైనాన్స్ గురించి చెప్పేసినాయి, హెల్త్ చెప్పేసినాయి. ఇప్పుడు మనం రిలేషన్షిప్, వ్యాపారం చూద్దాం. ధీమాకాలి ఒకటి స్ట్రెంత్ కార్డ్ ఆల్రెడీ జంప్ అయ్యి వచ్చింది. 3 కార్డ్స్ వచ్చాయి. వెరీ గుడ్ ధనురాశి. అడిషనల్ కార్డ్స్ చూసారా? ఎంత బ్యాడ్ కార్డ్స్ వచ్చాయని నేను బాధపడుతున్నాను. మీకు డివైన్ మీ తోడుందండి. ఈ ఒక్క కార్డ్ చాలు ఈ సంవత్సరం మీ యొక్క ఉన్నతి గురించి చెప్పడానికి. భగవంతుడి ఆశీర్వాదం, భగవంతుడి శరణలో ఉండడం, నామస్మరణం చేయడము, లేకపోతే భగవంతుడి మంత్రాన్ని పూజ చేసుకోవటము, లేకపోతే కులదైవాన్ని, దేవతల్ని పూజ చేయండి, పితృదేవతలు పూజ చేయండి. మీ ఇంట్లో మీ పార్ట్నర్కి మీరు బాగా సపోర్ట్ ఇవ్వండి. అప్పుడు మీకు గ్రేట్గా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఈ సంవత్సరం మీకు అవుతుంది. ఈ సంవత్సరం లైఫ్ టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, ఇన్ని గొడవలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నా మధ్యలోంచి మీరు మెల్లగా గ్రో అయిపోతారండి. ఇదైతే చాలా క్లియర్గా చెప్తుంది. అదే కాకుండా బ్లాసమ్ కార్డ్ కూడా వచ్చింది. బ్లాసమ్ కార్డ్ అంటే మీకు ఫైనాన్షియలీ గ్రోత్ స్లోగా ఉన్నా కానీ కెరియర్లో చాలా మటుకు చాలామందికి మీ గురించి ఈ సంవత్సరం తెలుస్తుంది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రంగంలో పనిచేస్తున్నారు, మీ గురించి ఎవరికీ తెలియపోయింది. చాలామంది లోపల లోపల రియలైజ్ చేసే పని అయితే ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. దీస్ కార్డ్స్ ఆర్ వెరీ గుడ్. ఈ కార్డ్స్ చాలా బాగుంటుంది. అయితే ఒక్కసారి నేను ఓవరాల్గా చూసిన తర్వాత లెట్స్ సీ ఏంజల్స్ ధనురాశికి ఏం చెప్తున్నారో అన్నది చూద్దాం ఒక్కమారు. ఓకే, రివర్స్ కార్డ్ వచ్చింది. ఎనీవే ఇట్స్ ఓకే. ఏంజల్ కార్డ్స్లో కొంత కాంప్రమైజ్ అవ్వాలి. మీ యొక్క పార్ట్నర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఎవరి గురించి అని ఈగో కొంచెం తగ్గించుకొని
కాంప్రమైజ్ అయితే బాగుంటుంది. ట్రస్ట్ చేయాలండి. ముందు మీ పక్క వాళ్ళని మీరు ట్రస్ట్ చేయాలి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి. కమ్యూనికేషన్ క్లియర్‌గా ఉంచాలి. అంటే మీరు ఏదైనా వ్యాపారం చేస్తే క్లారిటీ ఉండాలి. ఇప్పుడు వ్యాపారం మొదలెట్టామంటే నెక్స్ట్ 5 ఇయర్స్‌కి ఏమవుతాయి? నెక్స్ట్ ఇయర్ ఏమవుతది? అన్నదానికి మీకు సొంతంగా క్లారిటీ ఉంటే మీరు వ్యాపారం బాగా చేయాలి. అయితే ఈ చిన్న వీడియో నుంచి మీ నుంచి సెలవు తీసుకుంటాను. बहुत बहुत धन्यवाद. जय माँ काली. स्वस्थ.